నేను చచ్చుడేంది బే? మంచి మంచి వాళ్ళని నా కాళ్ళ కింద దొక్కుతాను నా కొడుకులారా. కుర్చీ తాత బతికే ఉన్నాడు నా కొడుకులారా. నా కొడుక బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు నీ అమ్మ. నాకు దొరకాలి నా కొడుకులారా పండబెట్టి మిమ్మల్ని చంపుతా. ఏమనుకున్నారు బే? కుర్చీ తాత అంటే అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే. బతుకున్నోని చంపేసినాడు వేసిలేదురా. నా భార్య ఏడిసి వచ్చిందిరా. నీ తల్లి దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్. యూట్యూబ్ చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా. కుర్చీ తాత నమస్తే పెడతాను. ఉంటా బాబాయ్. ఓకే రైట్. కుర్చీ తాత ఈ పేరు తెలియని వ్యక్తి ఎవరు కూడా లేరు. అయితే ఆ మధ్యకాలంలోని ఎంత వైరల్ అయ్యారు, తన వర్డ్ యూజ్ చేసుకొని సాంగ్స్లో కూడా పెట్టుకొని ఎంత సూపర్ డూపర్ హిట్ కొట్టారో మనం చూస్తూ ఉన్నాము. అయితే నిన్నటి నుంచి కూడా ఒక న్యూస్ అనేది బాగా సర్క్యులేట్ అవుతుంది. కుర్చీ తాత చనిపోయాడు అని చెప్పి తనకి సంబంధించిన డెడ్ బాడీలు ఫోటోలన్నీ కూడా పెట్టి దీనికి సంబంధించి మీరు హెల్ప్ చేయండి, అతని బాడీని అయితే మాకు ఇవ్వడం లేదు, అతని ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా రాలేదు అని చెప్పి ఒక వీడియో నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడడానికి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు ఈ న్యూస్ ఎందుకు ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు అండ్ స్ప్రెడ్ చేసే వరకు ఎలా వచ్చింది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. సో మీ భర్త చనిపోయారు. సో ఏంటంటే గాంధీ హాస్పిటల్ దగ్గరే మేము ఉన్నాము, చనిపోయారు. ఆయన అంత్యక్రియలు కానీ లేకపోతే ఆయన బాడీ కూడా మాకు చూపించట్లేదు, ఇవ్వడం లేదు, దయచేసి ఇది షేర్ చేయండి అన్నట్టు ఒక వీడియో అన్నది సర్క్యులేట్ అయ్యింది. సో ఇది మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకు ఈ విధంగా మీ భర్త చనిపోయారు అని చెప్పడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇప్పుడు మళ్ళీ పొద్దున్నుంచి కూడా లేదు అతను బతికే ఉన్నారు, నన్ను ఎవడరా చంపేది అని చెప్పి మళ్ళీ మీ భర్తనే ఇవాళ మాట్లాడడం కూడా చూసాము వీడియోలో. నాకు నిన్ననే తెలిసింది, మధ్యాహ్నం 1 గంటకే ఉన్నది తెలిసింది. వరంగల్ నుంచి వచ్చేసింది మెసేజ్ వచ్చింది. ఉన్నాడు ఆయన సచిన లెక్క కింద ఎందుకు చెప్తున్నారు, పైసలు ఎందుకు తింటున్నారు మీరు, తన బతికే ఉన్నాడు అట్లా చేయకుండి అని ఒకళ్ళు మెసేజ్ చేసిండ్రు ఆయనకు. నాకు నిన్ననే తెలిసింది ఆయన ఉన్నాడని. అది తెలిసింది కాబట్టి నేను వాళ్ళు వస్తే నేను చెప్పిన, ఆయన తెలిసి వచ్చినాక తర్వాత కూడా నేను మాట్లాడతా. కానీ ఇది వచ్చింది అయితే నాకు తెలియదారా అమ్మ, ఇది వచ్చింది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఫోన్లు లేవు, నేను మాట్లాడా, నాకు ఆ వీడియోల సంగతి కూడా నాకు తెలియదు. అది ఎవలేసిందో కూడా ఫైక్ నాకు తెలియదు. ఉన్నాడు, మేము పోయి చూసినాం కూడా. పొద్దుగాల 5 గంటలకు నా చిన్న కోడలును నా నట్టు కొడుకు పోయాడు. పొద్దుగాల 5 గంటలకు లేచి మెడ్చెలతో పోయి చూస్తే, అమ్మ నాన్న కాదు, నువ్వు వచ్చి రా, నీ ఎంతైనా నీ భర్త, నువ్వు వచ్చి చూసుకున్నాక గుర్తుపడతావు అంటే సేమ్ ఉన్నారు కదా, లేదు మనకు ఆ ఫొటోస్లో చూపించినప్పుడు అది అందరూ దానికి బట్టే జరా వెనక ముందు అయిండ్లు. కానీ అది నేను పోయినాక మొత్తం కదా అంగళం చూసిన, దాంట్లో లేదు నాకు నా భర్తది ఒక్కటి కూడా ఏది లేదు. మొత్తం చూసి వచ్చినా కాదు, నేను కాదని అన్న, నేను కాదంటే కాదన్నా. కానీ ఇది ఎవలేషలో నాకు తెలియదు ఫేక్. ఆయన అయితే బతికే ఉన్నాడు, నేను అదే అంటున్నా. ఫస్ట్ నుంచి ఉన్నాను, ఆయన ఎటు పోడు, పోతే మా ఊరికే తప్పించేం లేదు. ఆ ఊరికి పోయినా కానీ చిన్న పిల్లలు గుర్తుపడతారు ఆయనను, చిన్న పిల్లలను గుర్తుపడతారు. ఇంకో మాట ప్రతి ఒక్క ఫోన్లో వస్తుంది అని కూడా అన్నా నేను. అంటే కూడా ఇక కొంతమంది నమ్మిళ్ళు, కొంతమంది నమ్మరు. కానీ ఇది వైరల్ ఎట్లా అయింది ఇప్పటికి కూడా నాకు తెలుస్తలేదమ్మా. ఇట్లా నా తాత చచ్చిపోయిండు, కుర్చీ తాత చచ్చిపోయిండు అంటే ఆయన ఎందుకు చచ్చిపోతాడు, దేనికి చచ్చిపోతాడు? గన్ని దెబ్బలు పడ్డా కానీ ఆయన ఈడ పోర్చుకున్నాడు. కృష్ణపాలెం ఆయనకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, తాగిండు కదా, తాగితే కడుపులో చెడిపోయినాయి. ఆడ గాంధీలో తీసుకుపోయి నా వీడియో చూపెట్టిన, నేను చూపెట్టిన, ఉంటలేడు. జాయిన్ చేస్తే ఉంటలేడు మనిషి, ఒక్క కాడ ఆగడు ఆయనే. ఈ పొద్దే ఇట్లా అయిండు మనిషి, ఒక్క కాడ నిలబడాడు, ఒక్క కాడ ఉండడు. మర్యాద మాట మంచిగానే ఉన్నాయి. కానీ ఎవరన్నా అంటే పడాడు అమ్మ, 2 దెబ్బలు కొట్టినా పడతాడు. కానీ ఎవరన్నా అంటే ఆయన మాట పడాడు. పొద్దున్న వెంటనే దీనికి సంబంధించి వార్త కూడా రావడం జరిగింది, నేను ఎందుకు రాస్తాను, నన్ను ఎవడరా చంపుతాడు అని చెప్పి మళ్ళీ మీ ఆయన మాట్లాడడం జరిగింది. చూశాను, మన సత్యగారు చూపెట్టారు. పొద్దుగాలు వచ్చిండ్రు, రైస్ ఒక 2-3 కేజీ తీసుకొచ్చిన సైజ్ 500 ఇచ్చిండ్రు, సాయం చేశారు సత్యగారు. అక్కడ వరంగల్లోని మీ ఆయన వెళ్ళారు కదా, అక్కడ వరంగల్లోని మీ చుట్టాలు ఇంటి దగ్గరికి వెళ్తాడా, లేకపోతే అక్కడ కూడా ఇలానే అంటే రోడ్డు మీద తిరగడం కానీ బస్సులు ఎక్కుతూ మళ్ళీ భిక్షాటం చేసుకోవడం ఇదే చేస్తూ ఉంటారా? అక్క దగ్గరికి పోతాడు, పెద్దక్క కొడుకున్నాడు, వాళ్ళని కలుస్తాడు. చిన్నక్క ఇంకో కొడుకున్నాడు, వాళ్ళని చూస్తారు. ఇంకో అమ్మ పిల్లలు ఉన్నారు, మాడిపిడ్డ పిల్లలు, వాళ్ళని చూసుకొని వెళ్తాడు. ఉండడు, తినడు. వాళ్ళ ఇంట్లో మంచి నీళ్ళు కూడా ముట్టాడు. బట్టలు ఇస్తే బట్టలు ఇస్తాడు. ఇక ఏ అల్లుని ఇంట్లోనే ఉంటాడమ్మా సరిగా. ఇక అక్క దగ్గరే ఉంటాడు, ఆయనే ఉండడు.
కానీ అమ్మ ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత ఆయన సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం అంటే ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం మళ్ళీ యథావిధిగా ఇలానే రోడ్ల మీద తిరగడం మీరు ఎవరు ఏం చెప్పలేదా ఎందుకు ఇప్పుడు నువ్వు ఫేమస్ అయ్యావు ఇలానే కొంచెం కంటిన్యూ అయితే ఏదో ఒక అవకాశం వస్తుంది ఎందుకంటే ఇంటర్వ్యూలు చేశాడు ప్రమోషన్స్ చేశాడు ఆయన్ని పెట్టి చాలా వరకు సినిమాలను ప్రమోట్ చేసుకున్న విధానం కూడా మీరు చూశారు అవును కానీ చెప్తే ఈనాడమ్మా మాట ఈనాడు అంటాడు అంతే అంటాడు నీ బయటది నీది ఏం తెలుసు బయటది నీకు తెలుసా అంటాడు నన్ను బెదిరిస్తాడు ఇంట్లో బెదిరిస్తాడు మిమ్మల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నానని ఆ కథ కూడా చెప్పాడు నాతోనే చెప్పాడు అదైతే కరెక్ట్ అమ్మా నేను చెప్పడం గౌతమి అని చాలా ఫేమస్ ఫస్ట్ మన కుచితాకి ఎంట్రీ చేసింది కృష్ణ పార్క్ కాడ తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అది కరెక్ట్ వైరల్ అయినాడు అది దాంట్లోకి వెళ్ళి కుర్చీ మీదకి వెళ్ళి నా అన్నదమ్ముల మీదకి వెళ్ళి మొత్తం వైరల్ అయింది దాని మీదకి వెళ్ళి ఆయనే అదే లే అట్లా ఇవ్వలేదు జోలికి ఇవ్వలు పోలేదు అమ్మ ఆయన సందాలు ఆయన బతికిండు మా సందాల మేము బతికినాం నాకు కూడా 3 అన్నదమ్ములు ఉన్నారు కానీ చచ్చిపోయిండు కానీ పల్లెత్తి మాట అనలే ఆయనకు తన కూడా ఒక్కడే కొడుకు 5 ఆడబిడ్డలు నాకు మంచిగా చూసుకుంటారు నాకైతే మంచిగా చూసుకుంటాడు ఈ మనిషి మాట అంటే పడడు ఇంకంతే కానీ ఎక్కడికో వెళ్తాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ ఇదే విధంగా ఇదే రోడ్ల మీద తిరగడం అన్నది ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలా మంది బాధపడ్డారు ఎందుకు ఈ విధంగా అని చెప్పి ఆ పాట వచ్చిన ప్రతిసారి ఆయన గుర్తు చేసుకుంటారు అదైతే కరెక్టే అమ్మ మీద అన్నది కానీ ఆయనకు గలవాలని బాగుండే ఎవరికి ఈయన పేరేంటిది అదే ఈ పాటల వయసు వచ్చింది చూడు ఆయన పేరేంటిది ఎవరు ఇప్పుడు మనం ఈ గుంటూరు కారంలో హీరో ఎవరు ఉన్నారు మహేష్ బాబుతో కలవాలని బాగున్నది ఆయనకు కలవలేదట ఇప్పటికి కూడా కలవాలనే ఉన్నది ఆయనకు కానీ కలవలేకపోతున్నాడు అది ఒక్కటే అంటాడు నన్ను ఆయన కలవాలి ఉండే జర్ర మిస్ అయిపోయాడు అని అనేది సో ఆయన అంటే ఇలానే ప్రతిసారి వరంగల్ వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మళ్ళీ ఎన్ని రోజులకు వస్తూ ఉంటాడు ఆయన మళ్ళీ ఇక్కడికి ఇక చూడు వస్తే నెల లోపలికి వస్తాడు లేకుంటే 10 రోజులకు వస్తాడు 2 నెలలు పోతాడు 3 నెలలు పోతాడు హన్మకొండ మా వాళ్ళ దగ్గర పోతాడు ఫోన్ ఉందా ఆయనకి లేదు ఫోన్ ఉంచుకో ఆయన వచ్చాడని చెప్పి మీకు అక్కడ ఉన్న చుట్టాలు చెప్పడమే కానీ మీకు తెలియదు ఇక ఇట్లనే ఫోన్లో వెంబడా వైరల్ అవుతుంది ఇంతకుముందు కూడా ఈ పవన్ కళ్యాణ్ వల్ల దోస్తులు ఇట్లా తిడితే కొట్టిలు అన్నప్పుడు అప్పుడు కూడా వెళ్ళిపోయాడు అప్పుడు కూడా వెళ్ళిపోతే ఈ వయసు కిందనే ఆ సారే చెత్తకిచ్చి పంపి దొలుకురమ్మన్నారు ఇక ఎట్లనే తెలుస్తుందమ్మా ఇప్పుడైతే ఇంకా వైరల్ అయిపోయింది కదా కుర్చీ తాత అంటే ఎవరైనా గుర్తుపడతారు ప్రతి ఒక్క ఫోన్లో వస్తుంది నా బిడ్డ అదే అంటున్నాను నువ్వు ఏమనకమ్మ నువ్వు వెనక ముందు ఏం కాకు ఏడవకు ఆయన కాడు అమ్మ కాదు వద్దు అదే ఆగదు అసలు నా బిడ్డనే ఆగదు ప్రాణం ఆమెకు మొత్తుకుంటుంది కానీ తాగొద్దని మొత్తుకుంటుంది కోప్పడుతుంది పెడుతుంది అంతా చేస్తుంది కానీ కనీసం కూతురు మాట కూడా విన్నాడు భార్య మాట అంటే పోనీ ఎలాగో వినరు బిడ్డ మాట కూడా విన్నాడు ప్రాణం అని చెప్తాడు మళ్ళీ మీడియా నా బిడ్డలంటే ప్రాణం కానీ మాట విన్నాడు అయిపోయింది నాది ఏమన్నది అయిపోయింది చచ్చిపోతే ఏడో చేస్తావు ఏ రోడ్డు మీద అంటే ఏ రోడ్డు మీద చేస్తావు అంటావు ఏంది ప్రజలందరూ నా వల్లే అంటాడు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నా ఫ్యాన్సే చూసుకుంటా అంటారు అదే ప్రజలంతా నా వల్లే అంటారు మన వీళ్ళకి తెలియదా మైకోళ్ళకి తెలియదా పిల్లలకు తెలిసే ఎందుకు భయపడుతున్నావు సస్తే సేమని తీసుకొస్తారు అంటాడు నేను అంటే ఆ పరిస్థితి ఎందుకు రావాలి నువ్వు ఇంట్లోనే ఉండి నేను తింటలేనా బిడ్డ దగ్గర బుక్కడు అట్నే తిను అంటే ఏడికెళ్ళి పెడుతుంది ఇద్దరికి ఏడికెళ్ళి పెడుతుంది అది దానికి కూడా చిన్న పిల్లలు ఉన్నారు 3 ఏడికెళ్ళి తెచ్చి పెడుతుంది వాళ్ళ ఇంటికి కిరాయి కట్టుకోవాలి అది కూడా పిల్లలను చూసుకోవాలి అది కూడా పనికి పోతుంది ఆయన కలర్ పని చేస్తాడమ్మా మీ కూతురు పని చేస్తుందా పని చేస్తా కానీ నా కొడుకు చచ్చిపోయినా కానీ పోతలేదు 5 నెలలు అయినా కొడుకు చచ్చిపోయి చిన్న కొడుకు చచ్చిపోయి 3 కొడుకులలో ఒక్క కొడుకు పోయింది బాధన అదే బాధన ఆ బాధలనే ఇదేంది అన్నట్టు బాధ అనిపించింది మర్డర్ చేశారు ఈయన మన పాత బస్తీలో సుబ్బుడలా ఇన్ని బాధల్లో మళ్ళీ ఈయన బాధ అంటే కానీ ఈయన కనబడితే జర నా పానం నిమ్మలేదమ్మా ఎంతైనా భర్తనే అవుతాడమ్మా 10 మందిలో పోయిన నిలబడని నెత్తి మీద నీడ భర్త మనకు పెట్టకపోని ఎన్నాడు ఒక పల్లె మాట అన్నాడు నేనే తిడతా ఆయనకు తాగుతాడు కాబట్టి తిడతా కానీ నాకు పల్లెత్త మాట అన్నాడమ్మా నోటి నిండా ఆసియా అని పిలుస్తాడు కానీ తిట్టడమ్మా నాకు నా భర్త అయితే ఆయన లేడంటే నా గుండె పలిగిపోయిందమ్మా ఆయన పెట్టకపోని నేను పైసాకు ఆశ పడతా లేను నేను బట్ట పుట్టకే మంచిగా ఆయన ఉండాలి నాకు అంతే చాలమ్మా అదే కోరుకున్నా
యేసు ప్రభుని మొక్కిన, నా గుడికి మొక్కిన, అందరికి దేవతలకు మొక్కినమ్మ. నా భర్త చల్లగా ఉండాలి, నా భర్త చల్లగా ఉండాలి అని అమ్మ మొర నా దేవుడు మొర నాది మెచ్చుకున్నాడు. నిజంగా సత్య గారు మీరు వెంటనే అది చూసి ఈ విధంగా ఉందని చెప్పారు. ఒకవైపు చనిపోయారు, నా భర్తకి ఏమైపోయిందని కంగారు పడుతున్న టైంలో లేదమ్మా బాగానే ఉన్నాడు అని చెప్పి మీరు మళ్ళీ ఆ వీడియోలు చూపించి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉన్నారు. సో ఏం చెప్తారు సార్ మీరు? నేను ఎప్పుడు కూడా వాళ్ళతోనే ఉంటాను. మధ్యలో ఏవో చిన్న డిఫరెన్సెస్ అయ్యాయి. నేను ఎప్పుడైతే నేను ఎప్పుడు వాళ్ళ మంచి కోరుకుంటాను, వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను కూడా కొడుకులా చూసుకుంటారు. మేము ఉండేది కూడా ఒకే గల్లీ, యూసుఫ్ కూడా ఎమ్మెల్యే గారు నవీన్ యాదవ్ గారి ఇంటి దగ్గరలో ఉంటాము. ఫోన్ వచ్చిందనమాట మాకు రైల్వే పోలీసుల నుంచి. ఇలాగా గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది, కొంచెం పోలికలు ఉన్నాయి, కుర్చీ తాతివా అన్నారు. మీకు ఎక్కడదండి ఆ డెడ్ బాడీ అని అడిగాను. ఆయన పేరు కూడా నారాయణరావు గారు అనమాట, రైల్వే ఆఫీసరు, రైల్వే పోలీసు. మాకు ఇక్కడ ఒక 3-4 డేస్ అవుతుందండి, మేడ్చల్ రైల్వే స్టేషన్ దగ్గర దొరికింది అని చెప్పారు. అది ఇప్పుడు రమ్మంటారా సార్ అంటే, ఇప్పుడు రాత్రి 11 అయింది కదా, ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో మార్చి క్లోజింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే రండి అన్నారు. నెక్స్ట్ డే అందరం వెళ్ళాం మొత్తం. అదైతే కుర్చీ తాత 1% కూడా కాదు, మేము వచ్చేసాం. కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఆయన ఫోటో పెట్టి, ఫోన్పే నెంబర్ పెట్టి, ఫోన్పే స్కానర్లు పెట్టి డబ్బులు వేయండి, గాంధీ హాస్పిటల్లో కుర్చీ తాత డెడ్ బాడీ ఉంది బయటికి తేవాలి అని, అంత్యక్రియలు చేయాలని చాలా దుర్మార్గంగా వీడియోలు చేశారు. చాలా బాధపడ్డాం దానికోసం. అయితే వాళ్ళ కూతురు భార్య అయితే మేము వాళ్ళు ఎవరిని వదలము, ఖచ్చితంగా అందరి మీద పోలీసు కేసు పెడతాము, పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అని చెప్పారు. నేను కూడా ఒకటే చెప్తున్నాను, కుర్చీ తాతకి చాలా అభిమానులు ఉన్నారు. ఆంధ్రాలో, తెలంగాణలో, రాయలసీమలో, ఈవెన్ కర్ణాటకలో కూడా. అందరూ కూడా ఎవరైతే కుర్చీ తాత చనిపోయాడని పెట్టి ఫేక్ ప్రచారం చేశారో, కుర్చీ తాత కొంచెం డబ్బులు దండుకున్నారో, ఆ ఛానల్ అన్నిటికీ రిపోర్ట్లు కొట్టి ఎగరేసేమని నేనైతే అందరినీ కోరుకుంటున్నాను. వాళ్ళు అట్లా చేస్తారు కూడా, రిపోర్ట్లు కొడతారు కూడా. పాపం వాళ్ళ భార్య కూతురు అలా ఏడుస్తుంటే నిజంగా అలాగ దారులు కారుతూనే ఉన్నాయి, కృష్ణ, గోదావరి, యమున, సరస్వతి, ఇలాగా చాలా బాధ పెట్టారనమాట. ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మీకు ఏం వస్తుందండి? వాళ్ళు పాపం తినలేదు, ఈ రాత్రి అంతా పడుకోలేదమ్మ. ఏమో పడుకున్నావా? పడుకోలేదు. కూతురు కూడా పడుకోలేదు. కూతురుకైతే తండ్రి అంటే ఎంత ప్రేమో, నిజంగా ఇంత అనుబంధం ఉన్న తండ్రి కూతురుని ఎక్కడా చూడలేదు. ఆయన కూడా ఏ షూటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు కూతురే, మెహబూబా సుల్తాన్ ఆమె పేరు, కూతురు పేరు. భార్య పేరు ఆసియా సుల్తాన్. ఎప్పుడు భార్య పేరు అయితే తలలేదు నా దగ్గర, కానీ ఎక్కడికి వెళ్ళినా నా కూతురే అంటాడు. ఆమె కూడా అసలు మా కన్నీరు మున్నీరు అయిపోయింది. ఎందుకంటే ఇట్లా బాధ పెడతారు, చచ్చిపోయాడని వీడియోలు పెడతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్లో చచ్చిపోయారని వీడియోలు పెడితే మీరు ఎంత బాధపడతారు? ఏదైనా విషయం తెలుసుకోవాలి. నేనున్నాను, ఇప్పుడు వాళ్ళకి ఒక వారధిలా నేను ఉంటాను. మీడియా యువతల వైపు ఉంటుంది, ఇక ఎవరు మన కుర్చీ తాత ఫ్యామిలీ యువతల వైపు ఉంటుంది, మధ్యలో నేను బ్రిడ్జ్ లాగా ఉంటాను. నన్నైనా కన్సల్ట్ చేయాలి, లేకపోతే వీళ్ళనైనా కన్సల్ట్ చేయాలి, లేకపోతే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి ఆ బాడీ చూసి బాడీ చూసి అప్పుడైనా కన్ఫర్మ్ చేయాలి. ఇంకేది మేము వెళ్ళలేదు, బాడీ చూడలేదు, అప్పుడే వీడియోలు పెట్టేస్తున్నారు. కుర్చీ తాత గారు ఇక్కడ లేరు, అది ఇదని చాలా దుర్మార్గం అండి నిజంగా. ఇదే మాత్రం ఆయన ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి. ఆయన వీడియోలు చూసి నేను చాలా, నాకు ఒకసారి వచ్చింది, ఎవడ్రా నన్ను చంపేది, నేనే ఎంతోమందిని వేసి వచ్చాను అని చెప్పారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు అమ్మ వెళ్తారు, నేను కూడా కొంచెం డబ్బులు ఇచ్చాను, అలా కొంచెం రేషన్ కూడా తెచ్చాను, రైసు, చపాతీ పిండి, పచ్చళ్ళు, ఆయిల్ అన్నీ తెచ్చాను. ఏదో నాకు కలిగింది నేను ఇచ్చాను. అలాగే అందరూ కూడా, వీళ్ళ కుటుంబం కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అందరూ కూడా సహకరించాలని అందరికి కూడాను విజ్ఞప్తి చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ వీడియోలు చూసినందుకు చాలా బాధ అనిపించింది, చచ్చిపోయాడని పెట్టినందుకు. కుర్చీ తాత వీడియోలు నాతో మాట్లాడారు రాత్రి. నేను ప్రతి ఒక్కరికి పంపిస్తున్నాను, వరంగల్, హనుమకొండ, కాజీపేట, ఖమ్మంలో నాకు చాలామంది నా ఫ్రెండ్స్ ఉంటారు, నా అభిమానులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ పంపించాను. ఇద్దరు మాత్రం ఫోన్ చేశారనమాట నాకు. వంశీ అని వరంగల్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎస్బీఐలో వర్క్ చేస్తారు ఆయన. అలాగే వరంగల్ మస్తాన్ అని ఆయన కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. నాకు వీడియో కాల్లో కూడా మాట్లాడించాను. కాకపోతే నేను రాత్రి 12 అయింది, ఎర్లీ మార్నింగ్ వచ్చి చెప్పాను వీళ్ళకి, అమ్మ నాతో మాట్లాడారు డాడీ, అగో వీడియో కాల్ కూడా చేశారని. వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. దయచేసి బతుకున్న మనిషిని చచ్చిపోయాడని పెట్టకండి, వీళ్ళ గుండె కొంచెం గట్టిది కాబట్టి తట్టుకున్నారు. గుండె ధైర్యం లేని వాళ్ళైతే చనిపోతారు కదా. మీ ఫోన్ పేల కోసము, మీ డబ్బుల కోసము ఒక సెలబ్రిటీ జీవితాలతో ఆడుకోకండి. దయచేసి కుర్చీ తాత అభిమానులు అందరూ కూడాను ఆ దిక్కుమాల యూట్యూబ్ ఛానల్ అన్నిటి కూడా రిపోర్ట్లు కొట్టండి, రిపోర్ట్లు కొట్టి ఎగరేసేయండి. ఎందుకంటే ఈరోజు మా మీద పెట్టారు, రేపు పొద్దున ఎవరి మీదనే పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ టీవీ కూడా వచ్చి మా యొక్క మాట్లాడి తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ గౌతమి గారు. మంచి నా కాళ్ళ కింద దొక్కుతాను నా కొడుకులారా. కుర్చీ తాత కొడుకులారా, నా కొడుక బతుకున్నోని చంపేసినావు అని చెప్పని యూట్యూబ్ వేసి పడేసిండు నీ అమ్మ. నాకు దొరకాలి, నా కొడుకులారా పండబెట్టి మిమ్మల్ని చంపుతా. ఏమనుకున్నారు బే కుర్చీ తాత అంటే? అల్లా పట్టప్పగాడు అనుకున్నారు బే.
బతుకునోని చంపేసిన వేసిలేదురా నా భార్య ఏడిచి వచ్చిందిరా నీ తల్లి దరిద్ర నాకు దొరుకు ఉంటా బాబాయ్ యూట్యూబ్ ఓకే చాలా జాగ్రత్తగా ఉండండి నా కొడుకులారా కుర్చీ తాత నమస్తే పెడతాను ఉంటా బాబాయ్ ఓకే రైట్ రైట్ కుర్చీ తాత వాళ్ళ డాటర్ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ మీకు మీ నాన్నగారు అంటే చాలా ఇష్టం అని చెప్పి సత్య చెప్తున్నారు, మీ అమ్మగారు చెప్తున్నారు. అండ్ చనిపోయారు అని తెలిసిన తర్వాత వెంటనే మీకు సత్య గారు చెప్పారా లేకపోతే ఏంటి అసలు ఏమని? మాకు తమ్ముళ్ళ నుండి ఫోన్ వచ్చిందండి. అక్క ఇట్లా ఫస్ట్ ఒక పర్సన్ వచ్చి చెప్పి వెళ్ళారు, అక్క ఇట్లా గాంధీ హాస్పిటల్లో మార్చురీలో ఉందంట, 4 రోజులు అవుతుందంట ఈ రోజుకి, వెళ్ళి ఒకసారి చూడండి అంటే అప్పుడైతే కొంచెం భయం అనిపించింది. సరే నాన్ననే అంటే ఆయన కొంచెం హెల్త్ ఇష్యూలు ఉన్నాయి కదా నాన్ననే అనుకున్నాం. తర్వాత మా తమ్ముడు 8 గంటలకు అట్లా ఫోటోలు వేసిర్రు. ఫోటోలు వేసి నేను ఫోటోలు చూసినానండి. ఫోటోలు చూస్తే అది మా నాన్న కాదు 100% నేను చెప్పేసిన. మా పెద్ద తమ్మునికి చెప్పిన, మా నడిపి తమ్మునికి చెప్పి అది నాన్న కాదు అన్నానంటే అట్లెట్లా చెప్తున్నావు నువ్వు నాన్న కాదంటే తండ్రిని గుర్తుపట్టమా. తర్వాత కన్ఫర్మేషన్ చేసుకున్నారు అయితే నాన్న కాదు అని చెప్పి. నేనైతే ఫోటోలు చూడంగానే చెప్పేసిన మా నాన్న కాదు అది వేరే పర్సన్. సరే ఎవరైతే ఏంది పొద్దున గాంధీ హాస్పిటల్కి వెళ్దాం చూద్దాం కొన్ని చిహ్నాలు అనేటివి ఉంటాయి కదా గుర్తుపట్టడానికి. సరే మేము కాదన్నా కానీ భార్య మాత్రం గుర్తుపడుతుంది కదా, ఏ భార్య అయినా భర్తను గుర్తుపడుతుంది. అమ్మని తీసుకొని పొద్దున్న నేను గాంధీకి వస్తా అంటే మా నడిపి తమ్ముడు ఫస్టే వచ్చేసిండండి. తను క్లారిఫికేషన్ తీసుకున్నారు నాన్న కాదు అని. సరే అమ్మని కూడా చూపెట్టాలి కదా, అమ్మని తీసుకెళ్తే అమ్మ కూడా చూసింది, నేను కూడా చూసిన కాదు నాన్న. తర్వాత మా పెద్ద తమ్ముడు వాళ్ళ భార్య, మా పెద్ద తమ్ముడు వాళ్ళ బామ్మర్ది గారు గౌసు, వాళ్ళు ముగ్గురు కూడా చూసిర్రు. కాకపోతే వాళ్ళకి కొన్ని చిన్న సందేహం ఉండే నాన్న అని కాదు అని మేము. కానీ ఈరోజు ఎంతో అంటే ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఇదే యథాతిథిగా తాగుతూ తిరుగుతూ ఏమనిపిస్తూ ఉంటుంది? కనీసం అంటే మీరంటే చాలా ఇష్టము, మీరంటే చాలా ప్రాణం అని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు చెప్పలేదా మీ నాన్నగారికి ఇలా వద్దు అని చెప్పి? అంటే తన దగ్గర నుండి మేము ఆశపడలేదండి, ఏది ఆశపడలేదు. మీరు పాపులర్ అయినరు సరే, ఆ డబ్బంతా ఏమైందో మేము అడగలేదు, ఎందుకంటే డబ్బు అనేది ఉండదు. ఇప్పుడు చనిపోయినరు అంటే ఎంతోమంది మాకు సహాయం చేసే దాతలు ఉన్నారు, కానీ అది అలా కాలేదు. నిన్న ఒకరు ఫోన్ చేశారు, మీ నాన్న నేను అంటే కాదండి అది ఫేక్ న్యూస్. మేము ఒకవేళ కుర్చీ తాత అయితే మేము ఏమన్నా హెల్ప్ చేస్తామంటే ఈ మాట అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇలాగే మా నాన్న కాకపోయినా వేరే వారు ఎవరైనా తెలిస్తే అట్లా సహాయం చేయండి అని నేను చెప్పేశాను. ఓకే, ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ నిజంగా ఒక కుటుంబంలోని ఒకవేళ అంటే నిజంగా హెల్త్ బాగాలేని వాళ్ళు కనుక ఉండుంటే ఏ విధంగా ఉంటుంది? అమ్మో ఏమైపోయిందో ఏంటో మా నాన్నకి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు. నాకు తెలిసి మీరు అది మీ నాన్న కాదు అని తెలిసినంత వరకు కూడా మీరు అందరూ చాలా బాధపడి చాలా టెన్షన్ పడి ఉంటారు. ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? మా అమ్మకైతే ఆల్రెడీ హెల్త్ బాగుండదండి, ఆమెకి బీపీ ఉంది, ఆమెకు 32 కుట్లు, ఆయాసం ఉంది, అస్తమా, టాబ్లెట్లు లేనిది ఆమె ఉండదు. ఇప్పుడు అంతమంది మాట్లాడుతున్నా నాకు భయం అవుతుంది, ఎప్పుడు ఏమయ్యేది తెలీదు. వేరేలో దాకేందుకు మా ఇంట్లోనూ ఆ ఇబ్బంది ఉంది, కాకపోతే అర్థం చేసుకునే వాళ్ళు లేరు. తమ్ముళ్ళకి చెప్పినా అర్థం చేసుకోరు. మా నాన్నకు అన్నీ తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారు. అందుకే మా అమ్మని నా దగ్గరనే పెట్టుకుంటా ఉంటుంది, నా దగ్గరనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. మీ నాన్నని కూడా మీ దగ్గర ఉండదు? మా నాన్న నా దగ్గరనే ఉంటారు, వస్తారు వెళ్తారు, ఉండమంటారు. మీకు ఏమవుతుందో అని చెప్పి నా దగ్గరనే 11 సంవత్సరాల నుంచి మా అమ్మ నా దగ్గరనే ఉంది. ఇప్పుడు నాకు పెళ్ళై కూడా 11 సంవత్సరాలు, నా పెద్ద పాప 10 సంవత్సరాలు, చిన్న పాప 7 సంవత్సరాలు. భర్త మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్కసారి ఇక చెప్పలేం కదా, అత్త అమ్మ కాలేదు కదండి. డెఫినెట్ గా అది అత్త అమ్మ కాలేదు. ఎంత తను బాగా చూసుకున్నా కొడుకుల మాట అల్లునికి రాదు, కోడలు ఎంత మంచిగా చూసుకున్నా కూతురి మాట అత్తకు రాదు కదా, అట్లా. సో ఏదైనా ఫైనల్లీ ఆయన బతికే ఉన్నారు, అంటే బాగానే ఉన్నారు అని తెలిసిన తర్వాత మీరెంత హ్యాపీగా ఉన్నారో తెలియదు, కానీ ఆయన అభిమానించే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు అని చూసిన తర్వాత. ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయండి, ఇప్పటికీ ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, ఇప్పటికి కూడా వస్తున్నాయి. అది సత్యాన్న గారు అదే మొత్తుకుంటున్నారు. మేము నిన్నటి నుంచి చెప్పేస్తున్నాం, మేము ఆ న్యూస్ చూడకముందే మా నాన్న కాదని మేము కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఇంటికి 2 వచ్చినారు ఛానల్ వాళ్ళు, వాళ్ళకి చెప్పేసాం ఇవి ఆపండి, మంచిది కాదు, బతుకున్న మనిషికి ఇట్లా చెయ్యొద్దు అని మేము నిన్న చెప్పినాం. కాకపోతే ఈ రోజు కూడా అవి వైరల్ అవుతూనే ఉన్నాయంట, అవి ఆపేస్తే బాగుంటుంది. ఎందుకంటే తను ఎదురుగా వస్తే బాగుండదు, ఎందుకంటే తన మాటల గురించి మాకన్నా మీకే బాగా తెలుసు, అది నా భయం. అవును, తిడతారు, అది నేను అనేది అంతే. రైట్, థ్యాంక్ యూ అమ్మా.
సో ఇదండి, ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏదైతే ఫేక్ వార్తలు మీరు స్ప్రెడ్ చేయొద్దు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయనకు సంబంధించిన వీడియోలు కూడా, అంటే వరంగల్లోనే ఆయన చూసిన తర్వాత ఆయన చెప్తూ ఉన్నారు, నేను ఎక్కడ చనిపోయాను, బ్రతికే ఉన్నాను కదా, ఇలాంటి ఫేక్ వార్తలు మీరు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, నన్ను ఎవడరా చంపేది అన్నట్టు ఆయన వీడియోలు ఇప్పుడు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా మనం ఒక వార్తని స్ప్రెడ్ చేసే ముందు అది నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అని తెలుసుకొని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఇటు అంత్యక్రియలకు అని చెప్పి, లేకపోతే కర్మక అని చెప్పి ఫోన్పే నెంబర్లు వేసుకొని డబ్బుల కోసం ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.